నూతనంగా ఎన్నికైన కార్యవర్గం కార్మికుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేసి యూనియన్ బలోపేతానికి కృషి చేయాలని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇనుగాల శ్రీధర్ అన్నారు. శుక్రవారం ఐఎన్టీయూసీ భవన్లో ఉమ్మడి వరంగల్ జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వరంగల్ జిల్లాతో పాటు నర్సంపేట డివిజన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎన్నికైన కార్యవర్గాన్ని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. అనంతరం ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ మాట్లాడారు. ఈ నూతన కార్యవర్గంలో ఐఎన్టీయూసీ వరంగల్ జిల్లా అధ్యక్షులుగా గుండా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా బుచ్చయ్య గౌడ్, కోశాధికారి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా నర్సంపేట డివిజన్ అధ్యక్షులుగా సలీం పాషా, ప్రధాన కార్యదర్శిగా రాంబాబు, వైస్ ప్రెసిడెంట్ రంగనాథ్ రెడ్డి, కోశాధికారిగా నరేష్తో పాటుగా కార్యవర్గ సభ్యుల్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక అధ్యక్షులు నీలం ఐలేష్, కంపెనీ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి, కంపెనీ కార్యదర్శి శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా కార్యవర్గ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా నర్సంపేట డివిజన్ ఎన్నికలు కూడా నిర్వహించడం జరిగింది. మరి వరంగల్ రీజనల్ ప్రెసిడెంట్గా గుండా శ్రీనివాస్ గారు ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా సెక్రటరీగా ఎం బుచ్చయ్య గౌడ్ గారు ఎన్నిక కావడం జరిగింది. ట్రెజరర్గా శ్రీనివాస్ గారు, మిగతా ఆఫీస్ బేరర్లను ఎన్నుకోవడం జరిగింది యునానిమస్గా. అదేవిధంగా నర్సంపేట డివిజన్ ఎన్నికలు కూడా నిర్వహించడం జరిగింది. నర్సంపేట ప్రెసిడెంట్గా సలీం పాషా గారు, అదేవిధంగా సెక్రటరీగా రాంబాబు గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా రంగనాథ్ రెడ్డి గారు, అదేవిధంగా ట్రెజరర్గా నరేష్ గారు ఎన్నిక కావడం జరిగింది. మరి ప్రజాస్వామ్యయుతంగా నామినేషన్ పద్ధతిలో మరి ఈరోజు ఎన్నికలు నిర్వహించుకున్నాం. ఎన్నికలకు సహకరించిన కార్మిక సభ్యులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి కార్యవర్గం మరి కార్మిక సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేసి ఆర్గనైజేషన్ కార్యక్రమాలు నిర్వహించి ఆర్గనైజేషన్ బలోపేతం చేయాలని నూతన కార్యవర్గ సభ్యులకు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు విద్యుత్ సంస్థలో ముఖ్యంగా ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలు మీ దృష్టి చేస్తున్నాను. మరి ఈరోజు రెగ్యులర్ కార్మికులందరికీ కూడా ప్రమోషన్ సౌకర్యం కల్పించడం జరిగింది. ఆర్టిజన్ కార్మికులకు మాత్రమే ప్రమోషన్స్ ఇవ్వకుండా మరి ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. మరి ఆ స్టాండింగ్ ఆర్డర్ ప్రకారంగా 5 సంవత్సరాలకే వాళ్ళ గ్రేడ్ చేంజ్ చేయాలని ఉంది. మరి ఇప్పటికీ 7 సంవత్సరాలైనా వాళ్ళ గ్రేడ్ చేంజ్ చేయలేకపోవడం శోచనీయం. మరి ప్రభుత్వం దృష్టికి, యాజమాన్యం దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. మరి ఈ నెలలో తప్పకుండా ఆ సమస్య మీద దృష్టి పెట్టి వాళ్లకు గ్రేడ్ చేంజ్ చేస్తామని యాజమాన్యం చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మిగతా కాంట్రాక్ట్ లేబర్ కూడా రెగ్యులర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఉదాహరణకు ఎన్పీడీసీలో పనిచేస్తున్నటువంటి అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్సు మరి ఈపీఎఫ్ సౌకర్యం లేదనే ఉద్దేశంతో వాళ్ళని రెగ్యులర్ చేయలేదు, ఆర్టిజన్లుగా గుర్తించలేదు. మరి వాళ్ళని కూడా ఆర్టిజన్లుగా గుర్తించాలని మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి అతి త్వరలో వాళ్ళ సమస్య కూడా పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్కు కొన్ని కొత్త పోస్టులు ప్రపోజల్స్ వెళ్ళడం జరిగింది. మరి ప్రస్తుతానికి ఫైనాన్స్లో పెండింగ్ ఉంది. ఈరోజే సీఎండీ గారిని కలిసి మరి ఆ సమస్య కూడా పరిష్కరించమని చెప్పడం జరిగింది. మరి జనవరిలో కొత్త పోస్టులు తెప్పించి ప్రమోషన్స్ అందరికీ ఇస్తామని కూడా సీఎండీ గారు మా దృష్టికి తెలియపరచడం జరిగింది. అదేవిధంగా ఇలా అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్స్కు వేతనాలు ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ఇస్తలేరు. ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్క రకమైన పద్ధతిలో ఇస్తున్నారు. మరి వారికి ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేసి అందరికీ ఒకే రకమైనటువంటి వేతనాన్ని ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన సందర్భంగా తప్పకుండా జనవరి నుంచి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా పెయిడ్ హాలిడేస్ విషయం లోపల యాజమాన్యాలు ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్క రీతిలో ప్రవర్తించడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో డివిజనల్ ఇంజనీర్లు, ఏఈలు, ఏడీలు ప్రపోజల్ పంపినా కూడా డీఈలు పాస్ ఆర్డర్ చేయకపోవడం అనేది సీఎండీ గారి దృష్టికి తీసుకెళ్ళాం. మరి జనవరి నుంచి తప్పకుండా వచ్చే కొత్త సంవత్సరం నుంచి వచ్చే ప్రతి పేడాలే కూడా జీతంతో పాటు పేడాలే ఎస్పీటీసీల మాదిరిగా ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈ విధంగా ఎన్నో సమస్యలను ఈరోజు సీఎండీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తప్పకుండా అతి తొందరలో మీ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇలా విద్యుత్ కార్మికులు ఇప్పుడు ఉన్నటువంటి నున్నటి పూలను ఎక్కలేక చాలా వరకు ప్రమాదాల బారిన పడడం జరుగుతుంది. మరి ఇంతమంది టెక్నోక్రాట్స్ ఉన్నటువంటి ఈ డిపార్ట్మెంట్లో పోల్ యొక్క డిజైన్ మార్చమని చెప్పడం జరిగింది. వచ్చే కొత్త పోల్ అన్నీ కూడా సులభతరంగా కార్మికులు ఎక్కే విధంగా, అదేవిధంగా కార్మికులు సులభతరంగా ఎక్కగలిగితే ఎక్కువ పనిచేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మరి వచ్చే కొత్త పోల్స్ అన్నీ కూడా కార్మికులు సులభంగా ఎక్కే విధంగా తయారు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి తప్పకుండా
మరి సీఎం గారికి మేము ధన్యవాదాలు చేస్తున్నాం. అదేవిధంగా ఇలా మరి ఎన్పిటిసిఎల్లో ముఖ్యంగా ₹1,00,00,000 ప్రమాద బీమా సౌకర్యం యూనియన్ బ్యాంక్ ద్వారా ఒప్పందం చేసుకోవడం జరిగింది. మరి కార్మికులకు నేను ఒకటే విజ్ఞప్తి చేసేది, ప్రతి ఒక్కరు కూడా శాలరీ అకౌంట్ యూనియన్ బ్యాంకులో కనుక మీరు క్లెయిమ్ చేసుకుంటే మీకు ఆ ప్రమాద బీమా సౌకర్యం వర్తించడానికి అవకాశం ఉంది. కాబట్టి కార్మికులు ఈ మంచి అవకాశాన్ని కూడా యూనియన్ బ్యాంక్ అకౌంట్ లోపల అకౌంట్ చేయాల్సిందిగా ఆ యొక్క ఇస్తున్నా. మరి అందరూ కూడా ఈ మరొకసారి నూతనంగా ఎన్నికైనటువంటి కార్యవర్గం కార్మికులకు సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేసి ఈ ఆర్గనైజేషన్కు ఎనలేని సేవలు చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ఇనుగాల శ్రీధర్, రాష్ట్ర సెక్రటరీ జనరల్. మరి ఈ కార్యక్రమం లోపల రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు నీల మహిళేష్ గారు, కంపెనీ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా కంపెనీ సెక్రటరీ శ్రీనివాస్ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.